పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్లో సక్సెస్ఫుల్గా ఫైనల్ చేరినప్పటికీ త్రుటిలో టైటిల్ను కోల్పోగా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. కాగా కొంతమంది ప్లేయర్స్ అంచనాలను అందుకోలేకపోవడంతో వారిని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంటే ఈసారి పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా రిటైన్ చేసుకునే 8 మంది ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు పంజాబ్ జట్టు ఏ ప్లేయర్స్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పంజాబ్ జట్టు ఖచ్చితంగా రిటైన్ చేసుకునే 8 మంది ప్లేయర్స్ ఎవరో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ఒక పక్క ప్లేయర్గా మరొక పక్క కెప్టెన్గా 100% సక్సెస్ అయిన శ్రేయస్ అయ్యర్ అందరి మనసులు గెలుచుకున్నాడు. వచ్చే సీజన్లో పంజాబ్ జట్టుకు తొలి టైటిల్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. పంజాబ్ జట్టు ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ఫస్ట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. సెకండ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్. పవర్ఫుల్ హిట్టింగ్తో అద్భుతమైన ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చి పంజాబ్ జట్టుకు కీ ప్లేయర్గా మారాడు. సో మరొకసారి వచ్చే సీజన్లో దుమ్ము లేపేందుకు సిద్ధమవుతుంటే పంజాబ్ జట్టు రిటర్న్ చేసుకునే సెకండ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్. థర్డ్ ప్లేయర్ హర్షదీప్ సింగ్. పంజాబ్ జట్టు ప్రధాన బలం హర్షదీప్ సింగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే లాస్ట్ సీజన్లో 18 కోట్లకి ఇతనైతే తీసుకుంది జట్లోకి. సో దానికి తగ్గట్లే 21 వికెట్లతో అద్భుతమైన పాత్ర పోషించాడు ఫైనల్ చేరడంలో. ఎకనామీ రేటు కూడా 9 కంటే తక్కువగానే ఉంది. సో మరోసారి పంజాబ్ జట్టుకు మెయిన్ బౌలర్గా ఆడబోతున్నాడు హర్షదీప్ సింగ్. ఫోర్త్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్యా. ఈ యువ సంచలనం తుఫాన్ ఇన్నింగ్స్లతో స్కోర్ బోర్డును పరుగులెట్టించాడు. దాదాపుగా 180 స్ట్రైక్ రేట్తో పంజాబ్ జట్టుకు ఫ్యూచర్ స్టార్గా మారాడు. 17 మ్యాచెస్ ఆడిన తను 475 రన్స్ చేస్తే ఒక సెంచరీ 2 హాఫ్ సెంచరీలతో రాణించగా పంజాబ్ జట్టు ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్గా ప్రియాన్ష్ ఆర్యా ఉండబోతున్నాడు. ఫిఫ్త్ ప్లేయర్ నేహల్ వధేరా. ఈ యువ ప్లేయర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ని అందుకుంటూ రాణించాడు. సో ఫైనల్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. సో 30+ యావరేజ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు నేహల్ వధేరా. సిక్స్త్ ప్లేయర్ జోష్ ఇంగ్లీష్. 11 మ్యాచెస్లో 278 రన్స్ చేయగా భారీ స్కోర్లు చేయకపోయినప్పటికీ ఫినిషర్గా అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు. సో ఇతన్ని కూడా పంజాబ్ జట్టు వికెట్ కీపర్ రోల్లో అయితే రిటైన్ చేసుకోబోతుంది జోష్ ఇంగ్లీష్ని. సెవెంత్ ప్లేయర్ శశాంక్ సింగ్. బై మిస్టేక్గా టీంలోకి వచ్చిన ఇతను అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. సో అందరినీ ఆశ్చర్యపరిచాడు 2024 సీజన్లో. అదే ఫామ్ని 2025 సీజన్లో కంటిన్యూ చేశాడు. 350+ రన్స్ అయితే చేయడం జరిగింది లాస్ట్ సీజన్లో. పంజాబ్ జట్టు ఫైనల్ చేయడంలో ఇతనిది కూడా కీలకమైన పాత్ర. లోయర్ ఆర్డర్లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ వస్తున్నాడు శశాంక్ సింగ్. ఇతన్ని కూడా ఖచ్చితంగా పంజాబ్ జట్టు రిటైన్ చేసుకోబోతుంది. ఎయిత్ ప్లేయర్ మార్కో జెన్సన్. ఓవర్సీస్ మెయిన్ పేసర్గా పంజాబ్ జట్టును నడిపిన మార్కో జెన్సన్ లాస్ట్ సీజన్లో 16 వికెట్స్ తీయగా ఈసారి కూడా పంజాబ్ జట్టు ఇతనిపైన నమ్మకం ఉంచబోతుంది. సో పంజాబ్ జట్టు ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్ల జాబితాలో మార్కో జాన్సన్ కూడా ఉండబోతున్నాడు. మరికొంతమంది ప్లేయర్స్ రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్స్ మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా వీరు కాకుండా ఇంకే ప్లేయర్నైనా రిటైన్ చేసుకుంటుందని మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.